ఎవరితో మనం స్నేహం చేయాలి ఈ వయస్సులో చాలా ముఖ్యమైన విషయం ఇది. ముఖ్యంగా యువతరం బాగుపడుతున్నది, దెబ్బతింటున్నది కూడా స్నేహాల వల్లనే. మంచి స్నేహితులు దొరికితే మనం బాగానే ఉంటాం. అదే చెడు స్నేహితులు దొరికితే దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? లెక్క భారతం, మహాభారతంలో 3 రకాల స్నేహాలు ఉన్నాయి. 3 రకాలు. 1 విఫల స్నేహం, 2 సఫల స్నేహం, 3 సుఫల స్నేహం. 3 రకాల స్నేహాలు ఉన్నాయి మహాభారతంలో. మీలాగే చదువుకునేటప్పుడు మదర్ తెరిసా కాలేజీలో మీరు అందరూ చదువుకున్నట్టే ద్రౌపదుడు ద్రోణుడు కలిసి చదువుకున్నారు చిన్నతనంలో. ద్రౌపదుడు అంటే అశ్వత్థామ, దృష్టద్యుమ్నుడు తండ్రి, ద్రౌపది తండ్రి. ద్రోణుడు సరే అశ్వత్థామ తండ్రి. ద్రౌపదుడు ద్రోణుడు కలిసి చదువుకున్నారు. వాళ్ళు ఏదో ఓ కంచంలో తినేవారు, ఓ మంచంలో పడుకునేవారు, బాగా స్నేహంగా ఉండేవారు. ఆ సమయంలో ద్రౌపదుడు రాజు కదా, కాబోయే రాజు, యువరాజు. అందుకని ద్రోణాచార్యుల మీద స్నేహం వల్ల డోన్ అంటే ఇంగ్లీష్లో పిలవాడు, డోన్ అనేవాడు సరదాకి. మిస్టర్ డోన్, ఐ లవ్ యూ అనేవాడు. అంత స్నేహం వాళ్ళకి. కానీ మిస్టర్ డోంట్ థింక్ అదర్వైజ్. నేను రాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైనా రా, నీకు కావాల్సినవన్నీ ఇస్తాను, నేను స్నేహితుడిని మర్చిపోక, నేను ఉన్నానంటే. పాపం ఈ బ్రాహ్మడు, వెర్రి బ్రాహ్మడు ఏమనుకున్నాడు? ఒక మహారాజు మనకి ఇంత అభయం ఇచ్చాడు, ఇంతకంటే ఏం కావాలి అనుకున్నాడు. కానీ రాజులైనా రాజకీయ నాయకులైనా, పూర్వం రాజులైనా ఇప్పుడు రాజకీయ నాయకులైనా, చేసే వాగ్దానాలు వేరు, చేసే పనులు వేరు. ఖచ్చితంగా అనేక రకాల అనుభవం అవుతుంది మనకి. ఎన్నికల ముందు చెప్పే మాటలు వేరు, ఎన్నికలు అయ్యాక చెప్పే మాటలు వేరు. రాత్రి చెప్పే మాటలు వేరు, పగల చెప్పే మాటలు వేరు. మైకి ముందు చెప్పే మాటలు వేరు, తెర వెనకాల మాటలు వేరు. మాటలు నమ్మేయకూడదు వెంటనే, నమ్మినట్టు ఉండాలంతే. మనం నమ్మేయకూడదు వెంటనే. ద్రౌపదుడు ఎంతైనా రాజు అంటే రాజకీయ పొలిటికల్ లీడర్ లాంటి వాడు. పై ఈ వెర్రి బ్రాహ్మణ అమాయకత్వం కొద్దీ నమ్మేశాడు. తర్వాత పెళ్ళైన తర్వాత ఈయనకు కొడుకు పుట్టాడు అశ్వత్థామ. ఆయన తాగడానికి పాలు లేవు, ఎందుకంటే భార్యకు అనారోగ్యం, ఆవిడ పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అప్పుడు ద్రౌపదుడి దగ్గరికి వెళ్ళాడు. 2 ఆవులు ఎంత చేస్తే 2 ఆవులు ఇమ్మన్నాడు ఆయన. పెద్ద విచిత్రమైన కోరికేం కోరలా. 2 ఆవులు మహారాజుకు లెక్క 2000 ఆవులు ఇవ్వచ్చు. 2 ఆవులు ఇమ్మని అడిగాడు ఆయన. కానీ ఏ సమయంలో వెళ్ళాడో ఏమిటో కానీ ద్రౌపదుడు కోపం వచ్చి, ఎవడా పిచ్చి బ్రాహ్మడు గడ్డం వేసుకుని, ఆయన ఏంటి నాకు స్నేహితుడేంటి, నేను ఆయన కావులు పొమ్మనా గంటేండి అన్నాడు. దూనుండి అవమానించి పంపించాడు ఆవులు ఇవ్వకపోగా. ఇదా స్నేహం? చదువుకున్నప్పుడు అనేక రకాల మాటలు చెప్పి నువ్వు రాజు అవ్వగానే స్నేహాన్ని మర్చిపోతావా? అలాంటి వాళ్ళు ఉంటారా? అందుకని ఆశ్చర్యపోయాడు ద్రోణుడు. ఇదేమిటిది? ఆ అవమానాన్ని ఆయన భరించలేకపోయాడు. అది కక్ష కింద పెంచేసుకున్నాడు. ఆయన కూడా వదిలేవేసి పోనీ బ్రాహ్మణుడు సత్వగుణం వదిలేయచ్చు, కానీ వదలలేదు, పెట్టేసుకున్నాడు. దాన్ని పెట్టుకుని ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే, తర్వాత కౌరవ పాండవులు విద్యార్థులు విద్య నేర్చుకున్నాక అర్జునుడు వచ్చి మీకేం గురుదక్షిణ కావాలి అంటే ద్రౌపదుడిని బంధించి తీసుకురమ్మన్నాడు. అంత అవసరమా అండి ఈయనకి? దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. 2 ఆవులు కావాలంటే ఎవడో ఏమంటే దానం ఇస్తారు. నీకు ఎందుకు వచ్చింది? ఎక్కడ పుష్కరాల్లో నిలబడితే 10 ఆవులు ఇస్తారు. ఏదో చేసుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? అబ్బాయి కోపం అండి, కక్ష. బ్రాహ్మడికి అంత కక్ష పనికిరాదు. పెంచేసుకున్నాడు ఆయన రజోగుణం. వెంటనే అర్జునుడిని పంపించి ద్రౌపదుడిని ఓడించి తీసుకురా, బంధించి చంపొద్దన్నాడు. ఆయన బంధించి తీసుకొచ్చాడు. అర్జునుడు పరాక్రమవంతుడు. గురుదక్షిణ అక్కడ నిలబెట్టి ఆక్షేపించాడు. వీరా అండి, ద్రౌపది మహారాజులు బాగున్నారా అండి, ఏమైనా ఇడ్లీ కావాలా సాంబార్ కావాలని అడిగాడండి అవమానించి. వాడు అది మనస్సులో పెట్టుకున్నాడు. వాడు వెంటనే శివుడి కోసం తపస్సు చేశాడు. 11 ఏళ్ళు తపస్సు చేశాడు. శివుడు కనపడగానే నాకు అర్జునుడిని పెళ్ళాడే అమ్మాయి ద్రోణాచార్యుని చంపే కొడుకు కావాలన్నాడు. 2 ఆవులు ఎంత గొడవ పెట్టేసేయి చూడండి. ఆ సినిమాలు ఈ సినిమాలు బయోపిక్లు తీస్తున్నారు, కానీ 2 ఆవులు అని పెట్టి ఇదంతా సినిమా తీర్చి బ్రహ్మాండంగా ఆడుతుంది. నేను డైరెక్షన్ కూడా చేస్తాను కావాలంటే. 2 ఆవులు ఎంత సినిమా అయిపోయిందో చూడండి. ఒక మనిషి మనస్సులో పెంచుకున్న కక్ష ఇంత ప్రమాదం అవుతుంది జీవితంలో. ఏదో ఒక దశలో ఆ విషయాన్ని వదిలేసి కదా, ద్రౌపదుడు వదలలేదు, ద్రోణుడు వదలలేదు, పెద్ద గొడవ అయిపోయింది. ఈయన పెంచేసుకున్నాడు, ఆయన పెంచేసుకున్నాడు. ద్రౌపది అర్జునుడిని చేసుకుంది, అది బాగానే ఉంది. ఆవిడకి ఇంకా పరిస్థితి కొద్దీ 5గురు చేసుకోవచ్చు, అదంతా వేరే విషయం. అది దృష్టద్యుమ్నుడు చివరికి యుద్ధ రంగంలో ద్రోణుని చంపగలిగాడు ఆయన. పైగా ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి కింద కూర్చుని జపం చేసుకుంటుంటే జుట్టట్టుకుని అడ్డంగా నరికేశాడు. ఏ ధర్మం ఆలోచించలేదు. ఎవడు ఎందుకోసం పుట్టాడో ఆ పని చేసి తీరతాడు. ఇంకా ఆశ్చర్యకరం, ద్రోణాచార్యుడికి ఆ కక్ష అంతటితో కూడా పోలా. ఆయన చనిపోయే ముందు రోజుని దుర్యోధనుడిని పిలిచి చెబుతాడు, రేపు 15వ రోజు యుద్ధం, నేను తిరిగి వస్తానని నమ్మకం లేదు, నేను పోవచ్చు బహుశా, కానీ మా అశ్వత్థామకి చెప్పు, పాండవుల్ని గెలిచినా గెలవకపోయినా ద్రౌపదుడికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరు బతకదు, వాళ్ళందరూ చంపేయమన్నట్టాడు. ఇంత కక్ష అవసరమా అండి? అందుకే 2 ఆవులు బ్రహ్మాండంగా సినిమాలు తీస్తూ ఉంటారే, ఫ్యాక్షనిస్ట్ సినిమాలన్నీ తీసి రకరకాల సంచలనాలు సృష్టిస్తున్నారే మహానుభావులు. వారికి నా సలహా, 2 ఆవులని సినిమా తీయండి, దేశం బాగుంటుంది. కక్ష పెంచుకుంటే మనుషులు ఏమవుతారో తెలుస్తుంది.
ఇంత పెరిగిపోయింది. ద్రౌపది విఫల స్నేహం. స్నేహం చేయగానే సరిపోలా, ఆడిన మాట నిలబెట్టుకోవాలి. ఒకవేళ స్నేహితుడు మాట తప్పినా మనం ప్రశాంతంగా పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకు అంత కక్ష దేనికి? మన జీవితం పాడైపోయింది కదా. పైగా ద్రోణాచార్యులు కౌరవుల పక్షంలో పోరాడడానికి ప్రధానమైన కారణం దుర్యోధనుడి మీద అభిమానం కాదండి, ద్రౌపదుడి మీద ద్వేషం. ద్రౌపదుడు పాండవుల పక్షంలో ఉంటాడు మావగారు కాబట్టి వ్యతిరేక పక్షంలో చేరాడు. అంతవరకు వెళ్ళిపోయిందండి. మొత్తం రాజకీయ నాయకుడు చూడండి, ఈయనకి టికెట్ ఇచ్చారు, వెంటనే ఆ టికెట్ ఆశించేవాడు ఏమవుతాడు? వేరే పార్టీలో చేరిపోతాడు. అందుకే భారతం చూస్తే వేరే రాజకీయం చూడక్కలా, ఇదంతా అక్కడే ఉంది. ఇది మొత్తం సినిమా. ఇది విఫల స్నేహం. అందుకే విద్యార్థులు విఫల స్నేహాలు చేయకూడదు, చెప్పిన మాటలు నమ్మేయద్దు. భారతంలో సఫల స్నేహం ఉంది. సఫల స్నేహం అంటే తెలుసా? జీవితాంతం కొనసాగే స్నేహం. మంచి చెడ్డలు పక్కనెడితే స్నేహానికి ప్రత్యేకలు కర్ణ దుర్యోధనులు. కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరిది గొప్ప స్నేహం అండి. ఒక్క అపార్థం ఎప్పుడూ కర్ణుడికి రాలేదు, ఒక్క అపార్థం దుర్యోధనుడికి కూడా రాలేదు. ఎంత స్నేహంగా వాళ్ళు ఉన్నారు అంటే, దుర్యోధనుడు లేనప్పుడు ఒకసారి కర్ణుడు వెళ్ళాట ఆ మందిరానికి, రాజమందిరానికి. అక్కడ వెడితే దుర్యోధనుడు లేడు. ఆయన వెళ్ళిపోదాం అనుకుంటుంటే భానుమతీదేవి బాగుండదు, భర్త గారికి స్నేహితుడు కదా అని ఇప్పుడే వస్తా అన్నారు, కూర్చోండి అని ఒక ఆసనం చూపించింది. కూర్చున్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు భార్య భానుమతి చెలికత్తె కలిసి చదరంగం వాడుతున్నారు మంచం మీద కూర్చొని. కర్ణుడికి చదరంగం అంటే చాలా ఇష్టం. కొన్ని ఇష్టాలే మన కొంపలు ముంచేస్తాయి. ఆ చదరంగం అంటే ఇష్టం కారణంగా ఆయన ఏం చేయడు, చెలికెత్తి పక్కన చేరాడు. మరి భానుమతి పక్కన చేరితే బాగుండదు కదా, చెలికెత్తి పక్కన చేరాడు, కూర్చున్నాడు. క్రమంగా ఆవిడకి ఆట నేర్పుతున్నాడు. ఆ ఎత్తులన్నీ ఈయనే వేస్తున్నాడు. ఈ లోపు దుర్యోధనుడు పైకి వస్తున్నాడు. గమనించలేదు, ఆట తమకంలో ఉండిపోయాడు పాపం. కళలు, సంగీతం, కవిత్వం, ఆటలు ఒక్కోసారి కొంపలు ముంచేస్తే జాగ్రత్తగా ఉండాలి. కళారాధన మంచిదే కానీ ఇంత ఆరాధన అక్కర్లేదు. ఈయన ఆట వ్యామోహంలో పడి చెలికెత్తి పక్కన చేరి భానుమతితో ఆట ఆడుతూ ఎత్తులేస్తున్నాడు. అందులో భానుమతి ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఆవిడ టక్కుమని మంచం నుంచి దిగింది. ఎందుకంటే ఓడిపోయినందుకు కాదు, దుర్యోధనుడు వచ్చాడు అక్కడి నుంచి. దుర్యోధనుడు వస్తుంటే కర్ణుడును భానుమతీదేవి ఒక మంచం మీద కూర్చొని చదరంగం ఆడితే వాడు ఊరుకుంటాడంటే మన్నాడు విడాకులు ఖాయం. ఇంకా అనుమానం రాదా? వెంటనే స్నేహాలు చెడిపోవా? అందుకని దుర్యోధనుడికి ఎక్కడ అనుమానం వస్తుందో అనవసరంగా శంకిస్తాడు. అసలే కుళ్ళుపోతు బుద్ధి కదా. ఎందుకు వచ్చిన గొడవ ఆవిడ దూకితే ఈ కర్ణుడికి తెలియక వెంటనే వడ్డాణం దగ్గర పట్టుకున్నాడు, నడుం దగ్గర పట్టుకుని లాగాడండి. ఓడిపోయానని వెళ్ళిపోతున్నావా అన్నాడు. ఇంతకంటే ఘోరం ఉందా? స్నేహితుడు భార్య వడ్డాణం దగ్గర పట్టుకుని నడుము దగ్గర పట్టుకుని లాగుతావా? ఇంతకంటే అనుమానానికి ఆస్కారం వేరే ఏదైనా ఉందా? మీరిద్దరూ ఎంతకాలంగా ఎలా ఉన్నారని దుర్యోధనుడు అడిగితే వీడి దగ్గర జవాబు ఉందా? ఆ స్థితిలో ఆశ్చర్యకరంగా దుర్యోధన మహారాజు జీవితంలో ఎన్ని చెడ్డ పనులు చేసినా, ఎన్ని మాయలు చేసినా ఈ విషయంలో స్నేహానికి నిలబడ్డారండి. వణికిపోయింది భానుమతి, వణికిపోయింది, అయిపోయిందిరా నా పని. సాయంత్రానికి కర్ణుడికి నాకు ఉరిశిక్ష ఖాయం అనుకుంది. ఆ స్థితిలో ఆ వడ్డాణం జారిపోయి దానికి ఉండే మణులు, రత్నాలు, పూసలు అన్నీ చెల్లా చెదురై ఇలా పడిపోయి ఉంటే వెంటనే దుర్యోధనుడు వచ్చి పంచె పైకి కట్టుకుని లాక్కుని ఆ ముత్యాలు మణులు అన్నీ ఏరి దోసుట్లో పోసుకుని భానుమతీదేవి దగ్గరికి వెళ్ళి, మా మిత్రుడు పొరపాటు చేశాడు, మన్నించండి మహారాణి అన్నాడు. అది దుర్యోధనుడి యొక్క స్నేహం. అపార్థానికి తావు లేకుండా తెరదించేశాడు వెంటనే. అక్కడ మా మిత్రుడు పొరపాటు చేశాడు, మన్నించండి మహారాణి అన్నాడు. వెంటనే కర్ణుడు మనస్సు కరిగిపోయి జీవితాంతం కృతజ్ఞతగా ఉంది. ఆ కృతజ్ఞత కారణంగానే తాను పాండవుల్లో ఒకడు అని తెలిసినా సరే, స్వయంగా తల్లి కుంతీదేవి చెప్పినా సరే, శ్రీకృష్ణుడు చెప్పినా సరే పాండవుల పక్షానికి వెళ్లే ప్రయత్నం చేయలేదు. కర్ణుడు నీతికి నియమానికి కట్టుబడిన మహాత్యాగ ధనుడు కర్ణుడు. మనం గుర్తించాలి ఆ విషయాన్ని ఖచ్చితంగా. మంచికి మంచి, చెడ్డకి చెడ్డే. ఆయన అన్ని విషయాల్లోనూ మంచి వాడు నేను అనట్లా, కానీ స్నేహం విషయంలో నెక్కచ్చిగా ఉండడం లేదా. అందుకని కర్ణ దుర్యోధనుల స్నేహం సఫలమే. కానీ అందులో గొడవ ఏంటంటే, ఈ స్నేహం ఇంత గాఢంగా ఉండడం కారణంగానే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. 21 లక్షల మంది చచ్చిపోయారు. 11 అక్షౌహిణి, 18 అక్షౌహిణీలు పనిచేసే. అక్షౌహిణి అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 109,350 మంది సైనికులు. ఇలా కలిపితే మొత్తం 18 అక్షౌహిణీలు కలిపితే 21 లక్షల మంది సైనికులు అవుతారు. ఇంత భయంకర యుద్ధం జరగడానికి వీళ్ళ స్నేహమే కారణం. అంటే ఇది సఫల స్నేహమే కానీ సుఫల స్నేహం కాదు, మంచి ఫలితాలను ఇచ్చిన స్నేహం కాదు. భారతంలో విఫల స్నేహం ద్రౌపద ద్రోణులు, సఫల స్నేహం కర్ణ దుర్యోధనులు. మరి మంచి ఫలితాలు జీవితాంతం కొనసాగి మంచి ఫలితాలను ఇచ్చిన స్నేహం ఏదయ్యా? కృష్ణార్జునుల స్నేహం సుఫల స్నేహం. ఖచ్చితంగా అది జీవితాంతం కొనసాగింది, మంచి ఫలితాలను ఇచ్చింది. అర్జునుడు నీరసపడితే నేను యుద్ధం చెయ్యలేను అంటే 18 అధ్యాయాల భగవద్గీత బోధించాడు కృష్ణ పరమాత్మ. ఆ భగవద్గీత ఇవాళ ప్రపంచంలోనే అత్యున్నతమైన గ్రంథం, అన్ని భాషల్లోకి అనువదింపబడింది. భారతీయుడు ఎవరినైనా నువ్వు భారతీయుడివి అని చెప్పడానికి ఉదాహరణ ఏమిటంటే భగవద్గీత. భగవద్గీత నోటికి
రానివాడు 10 శ్లోకాలైనా నోటికి రానివాడు భారతీయుడు కాలేడు ఖచ్చితంగా. భగవద్గీత అంత గొప్పది. ఆ భగవద్గీత మనకు అందడానికి కృష్ణార్జునుల స్నేహం కారణమైంది. వాళ్ళలోనూ అపార్థాలు వచ్చాయి, కృష్ణార్జున యుద్ధం కూడా ఉంది, గొడవలు కూడా వచ్చాయి, కానీ సర్దుకున్నారు. అంతేకాదు లోకానికి మేలు చేశారు. కర్ణ దుర్యోధన స్నేహం వల్ల లోకానికి ఏం మేలు జరగల, వాళ్ళు జీవితాంతం స్నేహితులుగా ఉండొచ్చు. కానీ కృష్ణార్జునుల స్నేహం వల్ల భారత యుద్ధంలో పాండవులు గెలిచారు, ధర్మం నిలబడింది, భగవద్గీత లోకానికి దక్కింది. అంచేత విద్యార్థులకి నా మాట ఒక్కటిగా పెద్దవాడిగా చెబుతున్నా, విఫల స్నేహాలు చేయొద్దు. సఫల స్నేహం అయినంతలో సరిపోదు, మీ స్నేహం మీతో పాటుగా భారతదేశానికి కూడా వినియోగం కావాలి. ఒక మంచి సహాయం మేలు చేయగలగాలి ఖచ్చితంగా. అటువంటి ప్రయత్నం చేయండి. మీరు తలుచుకుంటే చేయగలరు. భీమవరం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, మన తెలుగు వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పెన్నాడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కొత్త యాప్ కనిపెట్టారు. ఇవాళ దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? విద్యార్థులు, మగపిల్లలు ప్రధానంగా గమనించాలి. మొన్న పత్రికలో వచ్చిన వార్త, అరగంటకో ప్రమాదం, గంటకో మరణం అండి. ఎంతమందిని కోల్పోతున్నావో ఆలోచించండి. అంతా యువకులే, అంతా 25 ఏళ్ల లోపు వాళ్లే, అంతా అబ్బాయిలే. ఎంతమంది తల్లిదండ్రులు గర్భశోకంతో ఏడుస్తున్నారండి. బండి కొనగానే మొత్తం 150 స్పీడ్లో వెళ్ళిపోతాడు, ఇంకెక్కడ ఆపడు. ఇంకా 4 గేర్లు 5 గేర్లు కాదు, అసలు 6 గేర్లు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఓ వెళ్ళిపోవడమే. ఇక్కడ అపాచీ అపాచీ అంటాడు, ఇంత ఎత్తు పెట్టుకుంటాడు, ఇక్కడ మొత్తం దూకెత్తు ఉంటాడు. ఇక్కడ అప్రాచ్య బండిలా పెట్టేసుకుని ఎంత చెప్పినా వింటదారు. 5 గేర్లు ఉంటాయి. అసలు గేరే లేని బండి కొనుక్కుంటే మంచిది, నేరుగా పోతావు స్వర్గానికి. అంత స్పీడ్ అవసరమా? అంత ప్రాణం పోగొట్టుకునేంత స్పీడ్ అవసరమా? అదే అండి స్పీడ్ అంటే. ఎవరైనా మెచ్చుకుంటారా? రేపు పెళ్ళి అయితే భార్య సంతోషించే విషయం అది. అంచేత మనకి ఇవాళ ప్రమాదాలు అలా జరుగుతున్నాయి. అరగంటకో ప్రమాదం, గంటకో మరణం. అంటే 24 గంటలు గడిచేసరికి, అది కూడా మీరు దేశమంతా అనుకుంటున్నారేమో, లేదు, తెలుగునాట 2 రాష్ట్రాల్లో 24 మంది చనిపోతారండి రోజుకి, గంటకొకడు. అంత వేగం అవసరమా? దానికోసం పెన్నాడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పరిశోధన చేసి ఒక కొత్త యాప్ కనిపెట్టారు. ఏమిటో తెలుసా? పోలీసులు జంక్షన్లో ఉండి ఆ యాప్ కనుక వాళ్ళు ఫోన్లో పెట్టుకుంటే ఆ బండి మైలు దూరంలో ఉన్నప్పుడే దాని వేగాన్ని గమనించి వీళ్ళు ఇక్కడ బటన్ నొక్కితే ఆ బండి అప్రయత్నంగా వేగం తగ్గిపోతుంది. విద్యార్థుల ప్రాణాలు దక్కుతాయి ఖచ్చితంగా. అది ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కనిపెట్టారండి. అది మేధాశక్తి అంటే అర్థం, అది స్వయం ప్రజ్ఞ అంటే అర్థం. అది దేశానికి ఉపయోగపడే పని చేయాలి. మేమిద్దరం ఒక్క కాలేజీలోనే చదువుకుంటామండి, ఒక క్లాసులోనే కూర్చుంటామండి. బెంచ్ మేట్ అండి, క్లాసుమేట్ అండి, గడ్డి మేట్ అండి. ఎవరికి కావాలి మేట్లన్నీ? నువ్వే మేట్ అయితే ఎవరికి? నువ్వేం కనిపెట్టావు? నువ్వేం చేసావు? నీ వల్ల మేలేం జరిగింది? ఇద్దరు కలిసి వేగంగా వెళ్ళిపోవడం కాదు కదా, వాళ్ళు కనిపెట్టారు ఖచ్చితంగా. రేపొద్దున అమల్లోకి రాబోతోంది. అనేక రకాల కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. అవి ఈ యువతరం ఖచ్చితంగా గమనించినట్టయితే